आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। जिंदाबाद सीपीएम जिंदाबाद जिंदाबाद जनवरी 25 నుంచి 28 వరకు జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభలను సిపిఎం రాష్ట్ర మహాసభలను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు వర్ధిల్లాలి కష్టజీవుల పార్టీ సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలను పేదల పక్షాన పోరాడే సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలను సంగారెడ్డి జిల్లాలో జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభలను సిపిఎం రాష్ట్ర మహాసభలు జనవరి 25, 28 సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నవి. ఈ మహాసభల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ ఒక విన్నపం. ఈ మహాసభల నిర్వహణ కింద మనవంతుగా ఆర్థిక సహకారాలు అందించాలని మేము సిపిఎం సిరిసిల్ల పట్టణ కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం రాష్ట్రంలో అనేక అంశాల మీద పోరాటం చేస్తున్నది. అలాగే బడుగు బలహీన వర్గాల కార్మికులు హక్కుల కోసం పోరాడుతున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభల సందర్భంగా మన సిరిసిల్ల పట్టణ ప్రజలు ఈ మహాసభల నిర్వహణ కోసం మీ వంతు సహకారాలు అందించాలని, అలాగే ఈ మహాసభల్లో రాష్ట్రంలో అనేక అంశాల మీద భవిష్యత్ కార్యాచరణ నిర్వహణ జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున మన రాజన్న సిరిసిల్ల పట్టణంలో కూడా పవర్లూమ్ కార్మికుల సమస్యల మీద అనేక పోరాటాలు మనం సిపిఎం పార్టీగా నిర్వహించాం. కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలిగాం. రాబో రోజుల్లో కూడా నిరుపేదలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇంకా వేరే ఏదైనా సమస్యల మీద కూడా సిపిఎం అనేక పోరాటాలు చేస్తున్నది. భవిష్యత్తులో కూడా అనేక పోరాటాలకు మార్గదర్శకంగా ఈ రాష్ట్ర మహాసభలు నిలవబోతున్నాయి. కావున మన సిరిసిల్ల పట్టణ ప్రజలు ఈ మహాసభల నిర్వహణకు మీ వంతు ఆర్థిక సహకారాలు అందించాలని విన్నవిస్తున్నాం. సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి జిల్లాలో 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ మహాసభల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మహాసభల జయప్రదానికి పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించాలని తెలియజేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద, ప్రజలపై మోపుతున్న భారాల మీద, ఆ ధరల పెరుగుదల కావచ్చు, అదేవిధంగా మతాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రజలను ఇబ్బంది చేసే పరిస్థితి, మత కలవలను సృష్టించే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎదిరించుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైన నికరంగా పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సిపిఎం పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఇప్పటి సంవత్సర కాలం అవుతుంది. ఏ ఒక్కటి కూడా ఒక్క బస్సుకు సంబంధించిన పథకాన్ని అమలు చేసింది, మిగతా ఏ పథకాలు కూడా అమలు చేయని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకాలు అమలు ఇచ్చిందో ఆ పథకాలు కూడా అమలు చేయాలని పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతిరోజు ముందుండి పోరాటం చేస్తూ ఉంది. ఇప్పటికే డబల్ బెడ్రూమ్కు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది, ఆ పోరాటం మద్దతు ఇస్తుంది. కాబట్టి ఈ రాబోయే కాలంలో కూడా ప్రజల సమస్యల మీద పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే దిశగా ఈ మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఈ మహాసభలను అందరూ సహకరించి విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ తరఫున కోరడం జరుగుతాం.